తెలంగాణ తల్లి డిజైన్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు ఆహ్, ఒక ఆర్టిస్ట్ మిత్రుడు నా దగ్గరకొచ్చాడు. హ్మ్. వచ్చి ఆహ్, "నేను ఇట్లా తెలంగాణ తల్లి డిజైన్ చేస్తున్నాను నేను." హ్మ్. అంటే ఆల్టర్‌నేటివ్ కింద మనం ఇప్పుడు తెలుగు తల్లి అని ఒకటన్నారు గదా! తెలుగు హ్మ్. తల్లి అంటే అది ఇద్దరికి తల్లి అన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు. అట్లా గాదు మన ఈ ఈ తల్లిని సెపరేట్‌గా హ్మ్. మనల్ని రిప్రజెంట్ చేసే విధంగా ఈమెను తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి? అనంటే కొంతవరకు అయితే ఇప్పుడు ఎవరైనా జనరల్‌గా చేసేదేంటంటే ఆ రెప్లికా తీసుకొని కొన్ని ఐకాన్స్ కొన్ని సింబల్స్ అవి మారుస్తారు. ఎవరైనా గూడా చేసేదేంటంటే మరి అటువంటివి తీసుకున్నప్పుడు సరే కిరీటము ఇవన్నీ మనకు ఒక ఐడియల్ షేప్ అనేది మనం ఎప్పుడు అంటే ఇది మన ఇంట్లో పెట్టుకునేదో లేకపోతే ఇంకేదో ఆర్ట్ ఫామో ఏదో కాదిది. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది హ్మ్. గనక ఏదైనా మన జెండాలాగా మన ఒక జాతీయ చిహ్నం 4 సింహాల్లాగా ఏదైనా ఒక హుందాగా ఒక మంచి దీంతో ఉండాలి, గంభీరంగా ఉండాలనే ఎవరైనా అనుకుంటారు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇప్పుడు ఏదో టీఎస్ అంటాము, టీజీ అంటామని హ్మ్. అలాంటివి కూడా వచ్చింది. అదే సందర్భంలో ఇది కూడా వచ్చింది. సో, ఆ రోజు మరది ఇప్పుడు చాలామంది క్లెయిమ్ చేసుకుంటున్నారు కానీ, అట్లా కొంచెం పేదగా ఎందుకుండాలి అనేది ఇష్యూ వచ్చిందప్పుడు. వచ్చి కాదు అట్లా ఉండకూడదు. కావాలని పేదగానో లేకపోతే అంటే సబ్బండ వర్గాలు ఆమోదించే విధంగా, సబ్బండ వర్గాల జీవితాన్ని దాంట్లో ప్రతిధ్వనించే విధంగా ఉండాలి గానీ, తెలంగాణ తల్లి అంటే రిచ్‌గా ఉండి, వడ్డాణాలు పెట్టుకొని, మెడకు నగలేసుకొని, దగదగలాడే పట్టు చీర కట్టుకొని అనేది ఒక డిస్కషన్ నడిచి, ఇప్పుడు వాళ్ళు అయితే ఒక నమూనాని వాళ్ళు ఇప్పుడు తయారు చేయించడం జరుగుతుంది. సబ్బండ వర్ణాలు అయినా గూడా నేనేమంటానంటే, అందరి లక్ష్యం ఒకటే ఉంటుంది. ఎట్లా అంటే, సబ్బండ వర్ణాలైనా గూడా కొంచెం స్థితిమంతులైతే, ఓ పట్టు చీర కట్టుకుందాము, వడ్డానం పెట్టుకుందామని అనుకుంటారు. అవును. నేను ముతక చీరలు కట్టుకుంటాను, వడ్డానం పెట్టుకోను అని ఎవరు అనుకోరు. అంటే ఒక ఐడియల్ తీసుకుంటాం మనం ఎప్పుడు గూడా. ఐడియల్ తీసుకోకుండా ఇప్పుడు అంత పెద్ద మనం ఇప్పుడు దేశమాత అంటే చాలా రిచ్‌గా ఉండాలని అను అనుకో ఒక ఒక కాన్సెప్ట్ వస్తది ఎవరికైనా గూడా. పేదగా చేస్తే ఏమిటి ఇది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అని వస్తుంది. సబ్బండ వర్ణాలని రిప్రజెంట్ చేయకూడదు అని నేను అనడం లేదు. హ్మ్. కాకపోతే మనం ఒక ఐడియల్ పెడతాం ఎప్పుడైనా గూడా. ఒక విగ్రహం అంటే ఒక ఐడియల్ అది. హ్మ్. ఇప్పుడు ఒక విగ్రహానికి కొన్ని లక్షణాలుంటాయి. అవి ఎట్లా పెడతాము? ఇప్పుడు విష్ణుమూర్తి అనంటే ఓ గద ఉంటుంది, ఓ చక్రం ఉంటుంది, హ్మ్. ఇంకేదో ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా! మిత్రుడొచ్చాడు అడిగినప్పుడు, అప్పుడు హ్మ్. నేను షేర్ చేసుకున్న ఒపీనియన్ తర్వాత ఇప్పుడు యథావాత గ్రేట్ మెన్ థింక్ అలైక్ అంటారు కదా! అందులో ఆ గ్రేట్ మెన్‌లో నేను కూడా ఉన్నాను. ఏమైందంటే తనకి చెప్పాను నేను. ఇప్పుడు ఈమె చేతిలో వరికంకి ఉంది. ఇవి కలశం ఉంది. ఇదేమో నదులకు సంబంధించి, నదులు. ఇదేమో దీనికి సంబంధించి. మన ఇష్యూయే అది. అన్నము, నీళ్లు ఇదే సమస్య. కనుక దీన్నే మార్చేయాలి మనం మొదలైతే అని చెప్పేసి ఇక్కడైతే మనం మొక్కజొన్న కంకి పెట్టి, ఇక్కడ బతుకమ్మ పెడితే ఈ 2 కూడా స్పెసిఫిక్‌గా తెలంగాణ ఐడెంటిటీ అవుతాయి. ఎందుకంటే మనం చాలా వరకు గటక తినేవాళ్ళము. మనం రైస్ అనేది అంత కొత్తగా వచ్చిన అలవాటులో భాగము. ఏదో షాని అంటారు కదా! అట్లా షానీలో భాగంగా ఇదంతా వచ్చింది అని అన్నాము. తర్వాత అది కాదు అది వేరే వాళ్ళు ఎవరో డిజైన్ చేశారు. ఇట్లయింది, అట్లయిందని సేమ్ మొత్తం మీద ఏంటంటే ఒక రకంగా అదే రకమైన ఇది వచ్చినప్పుడు సీదా సాదాగా ఉంటే అట్లా ఉండకూడదు. ఎందుకుండాలి సీదా సాదాగా అనేది ఒక క్వెషన్ వచ్చింది. హ్మ్. మొదట్లో అదే అనుకున్నారంట. అంటే సింపుల్‌గానే చేశారు. హ్మ్. చేసిన తర్వాత ఎందుకుండాలి? ఇప్పుడు అందరికీ ఏదో హ్యాపీగా ఉందామని ఒక హ్యాపీనెస్‌నే ఐడియల్‌గా పెట్టుకుంటారు. అవును. ఇక్కడ అంటే నేననేది దీన్ని ఒక సబ్బండ వర్ణాల ఇష్యూగానో, ఇంకో ఇష్యూగానో చూడడం సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశ్యం అన్నమాట. ఎందుకంటే ప్రతిదీ ఒక ఒక యాంగిల్‌లో ఆహ్, చూడడం అలవాటు చేసుకుంటే అంటే అటు 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 ఆలోచించొద్దు. వాళ్ళ విముక్తి గురించి ఇక్కడ ఇంకొకటి కూడా ఉందండి. కరెక్టే. ఆ రోజు అనుకున్నారు. ఏంటంటే పార్టీలు మారినప్పుడల్లా వీటిని హ్మ్. మార్చాలని అనుకునే ఆలోచనే తప్పు ఫస్ట్ అసలు. తర్వాత అందులోంచి ఏదో ఒకటి బయటకి లాగడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అది ఎట్లా అంటే కాంట్రోవర్సీ చేయాలి గనక. హ్మ్. దీన్ని కాంట్రోవర్సీ చేయాలి. ఎందుకంటే ఇది అనాలోచితంగా తయారైన విగ్రహం ఏమి కాదది.